2026లో సిల్వర్ ఎలా ఉండబోతుందని అనుకోవచ్చు అంటారు. ఇప్పుడు 2 లక్షలు దాటి పయనిస్తూ ఉంది. రోజు రోజుకి కూడా ఒక 4 రోజులు గ్యాప్ తీసుకున్నా కూడా ఒకసారి దాన్ని ఫుల్ఫిల్ చేస్తున్న పరిస్థితి అయితే కనిపిస్తుంది. ఒకసారి 10,000, 11,000 ఒకేసారి పెరుగుతున్న సిచ్యువేషన్స్ కనిపిస్తున్నాయి. మరి 2026లో ఇంకా పెరిగే ఛాన్సెస్ ఉన్నాయా? ఏంటి తగ్గే ఛాన్సెస్ ఉన్నాయి అని అంటారా? వెండిలో ఇన్వెస్ట్ చేయాలి అని అనుకుంటే ఏ విధంగా పెట్టాలంటారు? వెండి అయితే అసలు ఇవాళ చూస్తున్న దానికి ఒక రకమైన ఆశ్చర్యం ఉంది మా అందరికి కూడా. మాకు 20 ఏళ్ళ ఎక్స్పీరియన్స్ ఉంది ఈ మార్కెట్ లో. ఈ సంవత్సరంలో పెరిగినంత ఇది ఎక్కడ ఎప్పుడు లేదు. మేము కూడా చాలాసార్లు చూసాం, కానీ నాన్ స్టాప్ ర్యాలీ చూస్తున్నా వెంటనే కరెక్షన్ వచ్చేది. అలాంటిది ఇప్పుడు ఏమవుతుందంటే అసలు కంటిన్యూగా నాన్ స్టాప్ గా పెరుగుతుంది వెండి అనేది. సో ఇది ఇంకా కంటిన్యూ అవుతుందా అంటే ఇవాళ ఫండమెంటల్ గా రీజన్ చూస్తే కంటిన్యూ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి. ఎందుకంటే ఇప్పుడు చాలాసార్లు చెప్తున్నాం మనం, ఈ సోలార్ వెహికల్స్ కానీ, ఎలక్ట్రికల్ సోలార్ ప్యానల్స్ అని, ఎలక్ట్రికల్ వెహికల్స్ అని, ఆ తర్వాత ఈ చిప్స్, ఎలక్ట్రికల్ చిప్స్, వీటన్నిటికీ ఏంటంటే సిల్వర్ కావాలి. అందుకని సిల్వర్ అనేది మెయిన్ క్యాటలిస్ట్ కాబట్టి అది కంటిన్యూ అయితే ఏంటంటే దానిలో ఇక్కడ ప్రొడక్షన్ తక్కువైపోతుంది, సప్లై డిమాండ్ ఎక్కువ ఉంది. ఇప్పుడే అలా ఉందంటే ఇంకా వెండి పరిస్థితి నెక్స్ట్ ఇయర్ కూడా సేమ్ అదే డిమాండ్ ఎక్కువ ఉంది. సో ఉన్న డిమాండ్ తట్టుకోలేకపోతుంది కాబట్టి వెండి అయితే పెరిగే ఛాన్సెస్ ఉన్నాయి. అది ఎక్కడ కూడా తగ్గట్లేదు. సో ఇది ఇప్పుడున్న పరిస్థితుల్లో 2 లక్షల నుంచి నెక్స్ట్ ఇయర్ వచ్చేపాటికి 6 months లో 2,50,000 కూడా వెళ్ళొచ్చు. సో లాస్ట్ మనం చూస్తే 1,50,000 నుంచి 2 లక్షలకి రావడానికి 3 నెలలే పట్టింది. కాబట్టి ఇదే స్పీడ్ నెక్స్ట్ ఉంటుందా? లాస్ట్ టైం ఒకసారి కొంత కరెక్షన్ అయితే వచ్చింది, 1,70,000 నుంచి 1,40,000 దాకా వచ్చింది. అలాగే ఇప్పుడు 2,10,000 అలా ఉంది. అక్కడి నుంచి 1,70,000 అనేది ఏదైనా కరెక్షన్ వచ్చినా అక్కడి నుంచి మళ్ళీ బైని అక్యుములేషన్ చేయటం అనేది చేసుకోవచ్చు. సో ఏదైతే వెండి మాత్రం తగ్గట్లేదు, దానికి అటు ఇండస్ట్రియల్ యూసేజ్ బాగా ఉంది కాబట్టి వెండిని మనం ఇన్వెస్ట్మెంట్ పాయింట్ లో ఇక కన్సిడర్ చేసుకోవచ్చు. ఉన్న సిచ్యువేషన్ లో అంటే ఏ రోజుకి ఆ రోజు రేటును బట్టి పెరుగుతూనే ఉంది కాబట్టి ఆ రోజు రేట్ ప్రకారం మనం కొనేసుకోవడమే బెటర్ అంటారా? అవునండి, కాకపోతే బై అండ్ డిప్స్ లా కొనుక్కోవాలి. అంటే ఏంటంటే ఒకే రేట్ లో టోటల్ అమౌంట్ పెట్టకూడదు ఎప్పుడు. సో స్లోగా ఇక్కడ ఇన్వెస్ట్ చేసుకుని ఎదురు మళ్ళీ డిక్లైన్ అయినప్పుడు తగ్గినప్పుడు మళ్ళీ కొనాలి. అలా పెట్టుకుంటేనే కానీ దీనిలో ఎక్కువ ఒకేసారి కొనద్దు అని అంటున్నారు. బల్క్ గా కొనద్దు. సో అలా పెట్టుకోవడం వల్ల మనకి అడ్వాంటేజ్ ఉంది.